హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి సాటర్డే అలానే సండే చేసినటువంటి వీడియో వస్తుంది. వాచ్ చేయండి. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతే సాటర్డే అనమాట. సాటర్డే వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి హెడ్ బాత్ చేశానండి. చక్కగా ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసుకొని, అంటే మేడ్ వస్తుంది. మేడ్ వచ్చేసి ఇంకా 9ంటికి వస్తుంది కాబట్టి నేను వంటగది వరకు నీట్గా చేసుకొని, ఇంకా సాటర్డే ఆ రోజు నాకు డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉందండి. సో ఇంకా చక్కగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేశాను. స్వామివారు అయితే ఎంత బాగున్నారంటే నిజంగా చాలా మనసుకి హ్యాపీ అనిపించిందండి పూజ చేసేటప్పుడైతే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎగ్జామ్ నుంచి వచ్చేసామండి. ఇంకా చక్కగా లంచ్ చేసేసుకొని తర్వాత ఈవినింగ్ అనమాట డీమార్ట్కి వెళ్ళింది పాప ఏదో తెచ్చుకోవాలని చెప్పి. నెక్స్ట్ డే సండే వచ్చేసి మనకి ఫాదర్స్ డే కదా, సో వాళ్ళ డాడీకి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఈ చాక్లెట్ తీసుకొచ్చిందండి. బాగుంటాయి అన్నమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో బాదం పాలు వచ్చేసి మనకు బయట వచ్చేసేమో 30 రూపీస్ ఉంటుంది. బట్ మనకి డీమార్ట్లో వచ్చేసి 20 రూపీసేనండి. అందుకే మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా కూడా ఏ యొక్క వస్తువుల మీద ఆఫర్ పెడతాడు అవన్నీ కూడా చూసుకొని తెచ్చుకోవాలన్నమాట. సో ఇంకా లోపలైతే ఇలా చాక్లెట్ ఇలా ఉంది, అంటే నెక్స్ట్ డే అనమాట వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. అట్లా ఓపెన్ చేసామన్నమాట, ఒక చిన్న బైట్ తీసింది. కానీ బాగుంటుందండి చాక్లెట్లు అయితే. నాకు కూడా స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానివ్వండి చాలా ఇష్టం అనమాట. ఇంట్లో అయితే నేను చాలా చాలా రకాల స్వీట్లు అనేది చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి సండే వీడియో అనమాట. ఈ సండేలో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ప్లెయిన్గా ఉప్మా చేశానండి. అంటే ఏమీ లేకుండా, కొంతమంది మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాం చూసారా, అలా కాకుండా వెజిటేబుల్స్ ఏమీ లేకుండా కొంచెం మనం పోపు ఇంగ్రీడియంట్స్ వేసేసి దానిలో కొంచెం ఫ్రై చేసిన జీడిపప్పు నెయ్యి వేసుకొని, అలానే కొంచెం చిన్న చిన్న ముక్కలండి అల్లం, అలానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇలా నెయ్యి కొంచెం వేసుకొని పప్పుల పొడితో కానివ్వండి, అలానే ఇలాంటి శనగపిండి చట్నీ ఉంటుంది చూసారా, దాంతో తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇలా అయితే మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కాఫీ తాగేసాను. ఇంక ఇక్కడ నుంచి మనకి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ లంచ్లో వచ్చేసి చామదుంపల ఫ్రై, చామదుంపల పులుసు అండి. చామదుంపల ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ముందైతే చామదుంపల్ని ఉడికించుకున్నాను అనమాట. ఒక కప్ అయితే చామదుంపల్ని, అంటే మిక్సీలో పెట్టుకుంటే 2 విజిల్స్ సరిపోతుందండి. 3 విజిల్స్ అయితే మరీ మెత్తగా ఉడికిపోతాయి అనమాట. సో ఇంకా తర్వాత ఇంకా డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ తీసుకొని దీని మీద ఉన్నటువంటి పీల్ అంతా కూడా తీసేసుకొని మనం చిన్నగా స్లైస్లా కట్ చేసుకోవాలండి వాటిని. ఈ రెసిపీస్ అన్నీ కూడా మా అత్తయ్య దగ్గరే నేను నేర్చుకుంది. అమ్మ దగ్గర అయితే చదువుకోవడం తప్ప ఏం నేర్చుకోలేదండి. మొత్తం వంటలన్నీ కూడా మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను అనమాట. మా అత్తయ్య గారి వంటలు అయితే చాలా బాగా చేస్తారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రై అయితే అయిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది చూసారా, అదంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాను. రిమూవ్ చేసి ఇంకా తర్వాత చిన్నులపాయి కారం ఉంటుంది చూసారా, అది వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నానండి. ఇక్కడ వీడియో అనేది మిస్ అయిందనమాట. ధనియాల పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను వేసాను అనమాట ధనియాల పౌడర్ కూడా. ఇంకా ఇలా అయితే చామదుంపలు ఫ్రై అయిపోయింది. ఇక్కడ నుంచి చామదుంపల పులుసు అండి. మనం బెండకాయ పులుసు, వంకాయ పులుసు ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అంతేనండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి పాన్ పెట్టేసుకొని కొంచెం పోపుకి కావాల్సినటువంటి ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలాగా కొంతమందికి సాంబార్లో కట్ చేస్తారు చూసారా, పులుసుల్లో కానీ సాంబార్లో కానీ కొంచెం పెద్దగా సైజు కట్ చేస్తారు ఉల్లిపాయలు. ఎట్లయినా సరే కట్ చేసుకోవచ్చండి. నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటి వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకోండి. ఇది చూసారు కదా, ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాసు, అలానే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలానే ఇక్కడ 2-3 మీరు తినే కారాన్ని బట్టి ఘాటును బట్టి మీరు గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేసుకోండి. ఇంక ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా రుచికి సరిపడ ఉప్పు, కారం, అలానే గరం మసాలా కొద్దిగా యాడ్ చేసుకోండి, పసుపు, వీటన్నిటిని యాడ్ చేసుకొని కొంచెం కుక్ అయిన తర్వాత చింతపండు రసం అండి. చింతపండు రసం మీరు పులుపు తినే దాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి. కానీ చాలా బాగుంటుందండి చామదుంపల పులుసు, చామదుంపల ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. సో ఇట్లా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇలాగా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు, అంటే యాక్చువల్గా ఏంటంటే పోపులోనే వేసేస్తారు గార్లిక్, కానీ మా అత్తయ్య ఏం చేస్తారంటే ఇట్లాగా బాగా మరుగుతున్నప్పుడు, అంటే ఇట్లా బాగా బాయిల్ అవ్వాలి, ఆ బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే ఫ్రాగ్రెన్స్ అంతా కూడా దానికి పడుతుందని చెప్తారనమాట. తర్వాత ఇంకా పక్కన పీల్ తీసినటువంటి చామదుంపల్ని దానిలో పులుసులు వేసుకోవటమేనండి. తర్వాత చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. పులుసులో మాత్రం బెల్లం ముక్క చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.